అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకము భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 10వ శ్లోకం. ఈ శ్లోకము మహాభారత యుద్ధానికి ముందు ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యులతో మాట్లాడుతూ తన సైన్యం యొక్క బలాన్ని గురించి వివరించే సందర్భంలోనిది ఈ శ్లోకం. భీష్మునిచే రక్షింపబడుచున్న మన సైన్యం అపారమైనది, అజేయమైనది. కానీ భీమునిచే రక్షింపబడుతున్న వారి సైన్యం మాత్రం పరిమితమైనది, జయించదగనిది అని దుర్యోధనుడు చెప్పుచున్నాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడి మానసిక స్థితిని మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అహంకారము మరియు భయము మిశ్రమము. దుర్యోధనుడు తన సైన్యాన్ని, ముఖ్యంగా భీష్ముని వంటి మహారథి నాయకత్వాన్ని అతిగా పొగుడుతూ పాండవుల సైన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నాడు. ఇది తన సైనికులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, తనలోని అంతర్గత భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం. భీష్మునిపై ఆధారపడటం. దుర్యోధనుడు భీష్ముని అద్భుతమైన శక్తిని, అజేయత్వాన్ని నమ్ముకున్నాడు. భీష్ముని రక్షణలో తమ సైన్యం అపరిమితమైన శక్తిని కలిగి ఉందని అతను భావించాడు. పాండవులను తక్కువ అంచనా వేయడం. భీముడు మహాబలవంతుడైనప్పటికీ దుర్యోధనుడు అతని నాయకత్వంలోని పాండవుల సైన్యం తమ ముందు నిలబడలేదని అంచనా వేశాడు. ఇది అతని భౌతిక దృష్టిని, దివ్యమైన కృష్ణుని ఉనికిని విస్మరించడాన్ని సూచిస్తుంది. భగవద్గీత బోధనల ప్రకారము దుర్యోధనుడు కేవలం భౌతిక బలాన్ని, సంఖ్యలను మాత్రమే చూశాడు. కానీ పాండవుల పక్షాన స్వయంగా శ్రీకృష్ణుడు ఉన్నాడనే దివ్యమైన బలాన్ని అతను గుర్తించలేకపోయాడు. నిజమైన విజయం ధర్మం, భగవద్కృప పక్షాన ఉంటుందని ఈ సందర్భం మనకు గుర్తు చేస్తుంది. మనం కూడా తరచుగా బాహ్య శక్తులపై ఆధారపడి అంతర్గతమైన లేదా దైవికమైన బలాన్ని విస్మరిస్తుంటాము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం అంటే భీష్ముని చేత రక్షింపబడే మన బలము అపరిమితమైనది అని దుర్యోధనుడు అంటాడు. ఇక్కడ అపర్యాప్తం అనే పదానికి అపరిమితమైనది లేక లెక్కించలేనిది అని అర్థం. అంటే భీష్మాచార్యుల వంటి మహారథుడు తమ పక్షాన ఉండటం వల్ల తమ సైన్యం అపారమైన బలంతో అజేయంగా ఉందని దుర్యోధనుడి ఉద్దేశం. పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం అంటే భీముని చేత రక్షింపబడే వారి బలము పరిమితమైనది అని అంటాడు. ఇక్కడ పర్యాప్తం అంటే పరిమితమైనది లేదా సరిపడినంత అని అర్థం. భీముడు ఎంతటి బలశాలి అయినా పాండవుల సైన్యము తమ సైన్యం ముందు తక్కువ అని సులభంగా ఓడించవచ్చు అని దుర్యోధనుడు భావించాడు.